నిడదవోలు పట్టణంలో ప్రతి నెల 1.86 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్నామని వెల్లడి చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలో 10వ వార్డు రజకుల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రతి ఇంటికి నడిచి వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లను అందజేశారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అవ్వాతాతల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పంపిణీ సమయంలో ఎదురైన కొన్ని స్థానిక సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. కొందరికి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఒక సాధారణ వ్యక్తిలా రజకుల ఇళ్ల వద్దకు వెళ్లి బట్టలు ఇస్త్రీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చొరవతో పెన్షన్లు పెంచి ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకే అందిస్తున్నామని అన్నారు. గతంలో 3,000 వచ్చే పెన్షను నేడు 4,000కు పెరిగిందని తెలిపారు. ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీట్రాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంలో ప్రతి నెల 1,86,34,500 రూపాయల ఖర్చుతో 4,181 పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 2026లో కొత్తగా 6 పెన్షన్లు జత కావడంతో మొత్తం వ్యయం 1,86,55,000కు చేరుకుందన్నారు. ప్రస్తుతం పర్యటించిన వార్డులో 101 పెన్షన్ల ద్వారా 4.88 లక్షల లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. ప్రతి నెల నిరాటంకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్ పంపిణీ ద్వారా కూటమి ప్రభుత్వం నిరుపేదలకు బాసటగా నిలవడంతో లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం ఎనలేనిదని ఆయన అన్నారు. ఆరోగ్యం, కుటుంబాలు బాగుపడే విధంగా అందిస్తున్న పెన్షన్లు తమకు భరోసా అని ఇస్తున్నాయని లబ్ధిదారులు చెప్పడం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలను, ప్రధాని మోదీలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజల్లో ఆనందం చూడడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి కల్పన తదితర సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి దుర్గేష్ వివరించారు. నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నామని, తద్వారా రహదారులు బాగు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాలు అమల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని ఆయన స్పష్టం చేశారు. మీరు అసలు ఈ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఏ రకంగా సంతకం పెట్టమంటే ఆ రోజు నేను సంతకం పెట్టనని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, అటువంటి వారి నేతృత్వంలో తిరుమల తిరుపతి యొక్క పవిత్రత ఏ రకంగా కాపాడబడుతుందన్న ప్రజలు నమ్ముతారు. పూర్తి స్థాయిలో అందులో కల్తీ ఉందనేటువంటి మాట సిట్ చెప్పింది. ఇవాళ అందుకే ఆ రోజు ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా సిట్ మీరు సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తే దాని మీద తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. స్పష్టంగా అది కల్తీ నెయ్యి, మోనోగ్లిజరైడ్స్ అనేటువంటివి ఉన్నాయి, లేకపోతే ఫార్మోలిన్ ఉంది, లేకపోతే ఇతరత్ర రసాయనాలు ఉన్నాయంటే అది ప్రజల ఆరోగ్యానికి చాలా హాని. అటువంటి కల్తీతోటి అసలు అందులో నెయ్యే లేదు, మొత్తం రసాయనాల ద్వారా ఒక ద్రవ పదార్థాన్ని తయారు చేసి దాన్ని నెయ్యి అంటున్నారు అనేటువంటిది సిట్ చెప్తున్నటువంటి మాట. అంతేగాని ఇందులో కల్తీ లేదనేటువంటిది ఎక్కడ కూడా సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదే. ఇవాళ ప్రభుత్వం కూడా దాని మీద తీవ్రంగా దృష్టి పెట్టింది. వీళ్ళు ఏంటంటే మేమేమీ చేయలేదని చెప్పాలని, తద్వారా ప్రజలను నమ్మించాలని చేసేటువంటి శుష్క ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది ప్రజలు నమ్మరు. 100% అందులో కల్తీ ఉంది, పూర్తి స్థాయి కల్తీ ఉంది, అసలు నెయ్యే లేదనేటువంటి మాట స్పష్టమైంది. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా. రాజమండ్రి కాతేరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో 1,60,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. కాతేరు గోదావరి స్నానఘట్టాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. టీడీపీ సీనియర్ నాయకులు గంగెన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగెన నాని ఆధ్వర్యంలో కాతేరు పంచాయతీ కార్యాలయం సీసీ రోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే గోరింట్లతో పాటు రుడా చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా
అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా గోరింట్ల మాట్లాడుతూ 9 కోట్ల రూపాయల నిధులను రుడా ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయ కల్పనకు కేటాయించారని, మరో 10 కోట్లు కావాలని అడిగామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రుడా చైర్మన్ బొడ్డు మాట్లాడుతూ రుడా ద్వారా అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు ప్రాధాన్యతా క్రమంలో అందజేస్తున్నామని, సహకరిస్తున్నామని అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు గంగిన జాహ్నవి, పండూరి అప్పారావు, మద్దామణి, యానాపు యేసు, గ్రామ కమిటీ సెక్రటరీ కొల్లి వెంకట్రావు, యూనిట్ ఇన్ఛార్జి సోమల స్వామాజీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి మద్దామణి, మద్దపట్ల రాజు, మద్దిపట్ల చిన్ని, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కాళ్ల వెంకటరమణ, గ్రామ కమిటీ ట్రెజరర్ సోమూర్ ఆనంద్, ఎంపీడీఓ సునీల్, ఆర్మీ స్ట్రాంగ్ పంచాయతీ కార్యదర్శి పెరుగు రాధాకృష్ణ, టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. 1,50,00,000 రూపాయలతో జరిగిన కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. శంకుస్థాపనలు కూడా కాదు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవాళ కాతేరు ఘాట్కి వెళ్ళే రోడ్డు 70 లక్షల రూపాయలతో నాబార్డులో గ్రాంట్లో నుంచి, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అనుబంధ సంస్థ నుంచి వచ్చి 80 లక్షల రూపాయలతో, ఒక 40 లక్షల రూపాయలతో ప్రధానమైన డ్రైను, ఒక 40 లక్షలతో ఒక 5-6 అనుబంధ రోడ్లు కూడా వేసాం. ఇవాళ కాతేరుకి మళ్ళీ రుడా గ్రాంట్లో కొంత, అదేవిధంగా ఎన్ఆర్జీస్లో కొంత తెచ్చి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చాం. త్వరలో అన్నీ కూడా. గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కానివ్వండి, అలాగే గ్రామ వ్యవస్థ కానివ్వండి, పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి వైన మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో, అలాగే మనకి రూరల్ ఉన్నటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి, అలాగే రోడ్స్ కానివ్వండి, వీటికి ప్రాధాన్యం ఇస్తూ అత్యధిక ఫండ్స్ అయితే ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడ ఈ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం. వెలుగుబంద గ్రామంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 కేటగిరీల కింద 2,70,344 మంది లబ్ధిదారులకు 118.64 కోట్ల రూపాయల విలువైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4,853 మంది పెన్షన్ల పంపిణీ అధికారులు, పీడీఓలు ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్మును అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ మేఘాస్వరూప్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సొమ్మును పెంచడమే కాకుండా ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటుందని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పెన్షన్ సొమ్ము నేరుగా ఇంటి వద్దనే అందించడం వల్ల వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధి పొందగలుగుతున్నారని తెలిపారు. ఈ విధానం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 15,301 మంది లబ్ధిదారులకు 302 మంది పెన్షన్ పంపిణీ అధికారుల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వెలుగుబంద గ్రామంలో శనివారం 6 లబ్ధిదారులకు ఇన్ఛార్జి కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా ఇంటి వద్దనే పెన్షన్ సొమ్ము అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బి నరేష్, ఎంపీడీఓ జేఎస్ జ్యోత్స్న, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో డ్రైవర్లు ఎల్లప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత్ అన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ రెడ్ బస్తో విడదీయలేని అనేక మధురమైన జ్ఞాపకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఎంతో గొప్పదని తెలిపారు. 5, 10, 15, 20, 25 సంవత్సరాల పాటు ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహిస్తూ
డ్రైవర్లు చూపుతున్న క్రమశిక్షణ, నిబద్ధత అభినందనీయమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఉన్నారని, వారిలో తాను కూడా ఒకరినని పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఆర్టీసీ బస్సు ప్రయాణం తన జీవితంలో ఒక తీపి అనుభూతిగా నిలిచిందని, డ్రైవర్లతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరిని సత్కరించడం సముచితమని తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు చెప్పారు. దీర్ఘకాలం పాటు ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ సేవలందించిన డ్రైవర్లను డిపో వారీగా గుర్తించగా మొత్తం 15 మంది ప్రమాదరహిత డ్రైవర్లు ఎంపికయ్యారని జిల్లా ప్రజా రవాణా అధికారి వైవి మూర్తి తెలిపారు. ప్రమాదరహితంగా వాహనాలు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని, ఈ డ్రైవర్ల సేవలు భవిష్యత్తులో మరెందరో సిబ్బందికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామనారాయణ మాట్లాడుతూ, డ్రైవర్లను చులకనగా చూడడం తగదని, వారికి తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం ఇవ్వడం మన బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మాధవ్, డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, అలాగే డ్రైవర్ అంటే ఒక బస్ని స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమ్యం చేరుకునేంత వరకు కూడా ఒక డ్రైవర్ సోదరుడు ఎంత జాగ్రత్తగా ఉంటే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండి అలా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. మనందరము కూడా చిన్నప్పటి నుంచి దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీ బస్, రెడ్ బస్ అని కూడా అనేవాళ్ళము. చిన్నప్పటి నుంచి ఎర్ర బస్ ఎక్కొచ్చారా అని అలాంటి బస్సెస్ మీద జర్నీ చేసి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలా వీటిలోనే 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పైబడిన వారు కూడా, వాళ్ళందరూ అంత సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఇప్పటివరకు సురక్షితంగా ప్రయాణికులందరినీ కూడా గమ్యానికి చేర్చిన వాళ్ళందరినీ సత్కరించాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాళ్ళందరినీ సత్కరించాలని 337, 338 ఇది వరకు ప్రీవియస్ సింపుల్ ఇంజరీస్ అయితే కొంచెం దెబ్బలు ఎక్కువ తగిలితే 3 నెలల వరకు సస్పెండ్ చేయమని చట్టంలో ఉందండి. అలాగే ఫ్యాటల్ ఏదైనా జరిగితే, ఒక మనిషి ప్రమాదానికి గురై చనిపోతే అతని డ్రైవింగ్ లైసెన్స్ని 6 నెలలు సస్పెన్షన్లో పెట్టమని ఉంది. అది కూడా ట్రైనింగ్ ఆఫీస్లో సెషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా 22 తేదీలో ఏపీఎస్ ఆఫీసులో డ్రైవర్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం అది మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో 45 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి 3 సంవత్సరాలకి 45 సంవత్సరాల దాకా మనకి ప్రతి సంవత్సరం కూడా వైద్య పరీక్ష నిర్వహించి వారు ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజేష్ కుమార్ జే ట్యాంక్ పదవీ విరమణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజేష్ కుమార్ జే పదవీ విరమణ కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వర్లు కొలువాయి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఈపీఎఫ్ స్టాఫ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఆర్ కృపాకరణ్, కర్ణాటక రాష్ట్ర ఈపీఎఫ్ స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈపీఎఫ్ స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కె మునాస్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈపీఎఫ్ స్టాఫ్ యూనియన్ ప్రెసిడెంట్ కె నాగరాజు, ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయం కడప ఈపీఎఫ్ స్టాఫ్ యూనియన్ సెక్రటరీ ఎన్ శ్రీకాంత్, ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయం రాజమహేంద్రవరం స్టాఫ్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు వక్తలు రాజేష్ కుమార్ జే ట్యాంక్ సేవలను కొనియాడారు. That is correct in his or her perspective. So that is, I strongly believe, a leadership quality where you try hard, but if it does not happen, don't get disheartened. He does not hate me for sure for not doing such small things. I'm sure I have done few things. He has never come back and said, "Sir, మీరు చేశారని నాకు చెప్పలేదు." ఎవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు, సార్ రాజేష్ గారు చేశారంటే కదా అని చెప్పలేదంటే he has not bragged about it. అదేవిధంగా ఇక ఇప్పుడు మునాస్వామి చెప్పినట్టు నాకు పడక నేను లోపలికి వెళ్ళి పాలిటిషన్లోకి మళ్ళీ బయటకు వచ్చాను. నా వల్ల కాదు అయిందని. ఎందుకంటే రాజమండ్రి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. వాళ్ళు కూడా జనరల్ సెక్రటరీగా
ఆ తర్వాత ఇక నాగరాజు ప్రెసిడెంట్గా వీళ్ళు కూడా ఒక హైస్ట్కి వెళ్ళారు. సో ఆ బ్యాచ్తో ఉన్న అనుబంధం చెప్పలేంది అనమాట. అది ఈరోజు ఎక్కడ చూసినా అక్కడే వాళ్ళని చూస్తుంటే మనకి ఏంటంటే వాళ్ళు చూడగానే వాళ్ళు నన్ను చూడగానే ఏంటో లబ్ డబ్ అని స్టార్ట్ అవుతుంది. రియల్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళందరూ నాకు ఇలా పట్టుకుని సార్ వెళ్ళిపోతున్నారా అంటే ఎక్కడికి వెళ్తాను మీతోనే ఉంటాను కదా అంటే లేదు సార్ అంటే మిమ్మల్ని ఏదో మిస్ అవుతున్నాం అంటే అఫీషియల్గా మిస్ అవుతారు. మనం కష్టపడి పనిచేద్దాం, మనం పని చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. ఆ రోజున ఏ కమిషనర్ అయినా సరే మన గ్రీవెన్స్ కానీ ఏదైనా ఉంటే ఎటువంటి కమిషనర్ అయినా సరే మనకి సపోర్ట్గా ఉంటారన్నది నా నమ్మకం. మనం పని చేసి ఎంతో కొంత పని చేయాలి, ఎవరైనా చేయవలసిందే, చేద్దాం, మన ఆఫీస్కి మంచి రిజల్ట్స్ తీసుకొద్దాం. అలాంటి సందర్భంలో ఎటువంటి కమిషనర్ అయినా సరే మనతోటి ఉండి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతారు అనేది నాకు గట్టి నమ్మకం. అలాంటి వ్యక్తులు నంబర్ 1 ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్సీ2 మిస్టర్ కలువ వెంకటేశ్వర గారు. కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు పెరవెల్లి శేషాచార్యులు, పెరవెల్లి సాయి రామాచార్యులు ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, వంగపండు లక్ష్మీనారాయణ, దేవగల్లి పవన్ కాంత్ శర్మ, మానెం ధనీష్, ఆలయ నిర్వాహకులు బంకా వెంకట్ రెడ్డి బ్రదర్సు, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్సు తదితరులు పాల్గొన్నారు. సింహాచలనగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. కోరుకొండ రోడ్డులోని సింహాచలనగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో చందనయాత్ర మహోత్సవాలు విజయవంతంగా సాగాయి. ఈ వరాహలక్ష్మీ నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్య సింహాచలం దంపతులు, కాలిపు నాగేశ్వరరావు దంపతులు ఆధ్వర్యాన అన్న సమారాధన జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. చందనయాత్ర మహోత్సవాలు చివరి రోజున శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి పుష్పయాగం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు సహకరించిన పోలీసు, విద్యుత్ శాఖల సిబ్బందికి, మున్సిపల్ శానిటరీ సిబ్బందికి ధర్మకర్తలు కాలిపు సూర్య సింహాచలం నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుమల ప్రసాదానికి ఘోర అపచారం జరిగింది. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి సిటీ దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపంలోని ఆలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైందని, నిజం గెలిచిందని, అబద్ధం ఓడిపోయిందని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదిక చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చి నాటకం పూర్తిగా భగ్నమైందని, రాజకీయ స్వార్థం కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని, ఈ దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకన్న స్వామి కూల్చేశారని అన్నారు. ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు. పెద్ద అబాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవాళ సిట్ అధికారులు ఎన్డీడీబీ ఇంకొక 2 ప్రభుత్వ సంస్థ ల్యాబొరేటరీస్లో 4 శాంపిల్స్ చేయిస్తే ఆ 4 శాంపిల్స్లో ఏ రకమైన నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆధారాలతో దుర్మార్గంగా తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వుతో బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి దాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ వాళ్ళకు అనుకూల మీడియాలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం. ఇవాళ మేము ఒకటే అంశం చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ లోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. సిపిఐ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పాల్గొని కదం తొక్కాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ సలహాదారుడు నెక్కింటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముందుగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు స్వాగతం పలికారు. ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకువచ్చిందని, దీనివల్ల యావత్ కార్మిక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు ఉందని ఆయన అన్నారు. అందుకే ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, రైతులు భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యక్షత వహించిన నెక్కింటి సుబ్బారావు మాట్లాడుతూ నేటి మున్సిపల్ కార్మికులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే అది ఒక్క ఏఐటియుసి పోరాట ఫలితంగానే అని ఆయన అన్నారు. సమ్మెలు చేయడం ద్వారానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెరిగాయని, కొన్ని హక్కులు సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆప్కాన్ కార్మికులు పర్మినెంట్ చేస్తానని గద్దెనెక్కినప్పుడు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం మార్చి 16, 17, 18 తేదీలలో జరిగే 6వ మహారాష్ట్ర సభలు సందర్భంగా మార్చి 16న వేలాది మంది కార్మికులతో సమర భేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు తోకల ప్రసాద్, ఏఐటియుసి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, యూనియన్ రాష్ట్ర నేతలు కోటి దాస్, రాజేష్ గౌడ్, కె మల్లేశ్వరరావు, సత్యనారాయణ, దొరస్వామి, భజంత్రి శ్రీనివాస్, కామేష్, జిల్లా నాయకులు రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాజమండ్రి పట్టణంలో 6వ మున్సిపల్ వర్కర్స్ యొక్క మహాసభ జరుపుకుని రాష్ట్ర మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాయితీల కోసం, అట్లాగే ప్రభుత్వం నిర్బంధించి అమలు జరపడానికి ప్రయత్నం చేసినటువంటి లేబర్ కోర్టులు ఉపసంహరించుకోవాలనేటువంటిది
ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటిది ఇవాళ ఆధునికీకరణ యంత్రాలు వచ్చినప్పటికీ కూడా దానికి అనుగుణమైనటువంటి టెక్నీషియన్ని పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించకుండా ఈ ఉన్న కార్మికుల ద్వారానే ఆ పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. దేనికి సంబంధించినటువంటి దానికి పట్టాలనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేరళ, తమిళనాడు, ఒరిస్సాకు సంబంధించినటువంటి మున్సిపల్ నేతలు కూడా ఇక్కడికి నేషనల్ లీడర్స్ కూడా హాజరు కానున్నారు. ఇవాళ మారుతున్నటువంటి కాలానుగుణంగా అవి సఫాయి కర్మచారి కమిషన్ తెస్తున్నటువంటి రూల్స్ ఏంటి, ఇవాళ కొత్తగా లేబర్ కోడ్లలో మార్పులు జరుగుతున్నటువంటివి ఏంటి, ఇట్లాంటి వీటి చాలా అంశాల మీద నిరక్షరాస్యులైనటువంటి మెజారిటీ పీపుల్స్ నిరక్షరాస్యులుగా ఉంటున్నటువంటి ఏకైక రంగం పారిశుద్ధ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దోపిడీ పైన, దగా పైన ఈ మహాసభలలో భవిష్యత్ పోరాటాలకు నిర్ణయించామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆర్యాపురం అడితి సెంటర్లో ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద నిర్వహించిన ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. లేబర్ కోడ్ల రద్దు, పాత కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీ కేంద్ర కార్మికుల సంఘం దేశవ్యాప్త సమ్మె పిలుపు జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ అన్నారు. రాజమహేంద్రం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్యాపురం అడితి సెంటర్లో ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద నిర్వహించిన ఐఏఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏవి రమణ మాట్లాడుతూ దశాబ్దాల పోరాట ఫలితంగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్కు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను అమలుకు పూనుకుంటుందని, తక్షణమే లేబర్లు నిలుపు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు పరిసరాల్లో ఉన్న కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జనపెళ్ల సత్యబాబు, ఐఎఫ్టియు నాయకులు కె జోజీ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు కోరడ అప్పారావు, నందమూరి దుర్గారావు, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్ డే కేర్ భవనం గోరుగంతుల వరప్రసాదరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్ర, కాకినాడ జిల్లా అధ్యక్షులు బి సత్యనారాయణరాజు ఇచ్చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత చరిత్రను నల్లా రామారావు వివరించారు. చెలిక రామారావు స్మారక కమిటీ ఆవిష్కరించిన కందుకూరి వీరేశలింగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. వృద్ధులకు చేతికర్రలు అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ 2006లో ప్రతిపాదించిన తల్లిదండ్రుల చట్టాన్ని అమలు చేయాలని, రైల్వేలో వృద్ధులకు రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జనవరి నెలలో 25 మంది సీనియర్ సిటిజన్ సభ్యులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి సుమారు 100 మంది పాల్గొన్నారు. అనంతరం 8 నియోజకవర్గాల నూతన కమిటీ తాత్కాల కమిటీ ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా అశోక్ కుమార్ జైన్, అధ్యక్షులుగా చాగంటి లక్ష్మీ నరసింహారావు, కార్యదర్శిగా మహంతి లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్గా కోరుకొండ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ గంతకూరి అప్పారావు, కోశాధికారిగా కాసాని శంకర్రావు, సభ్యులుగా ఎం పార్వతి బలరాం నాయుడు ఎన్నుకున్నారు. తొలుత వర్తక ప్రముఖులు నందిపి వెంకట్రావు స్వర్గస్థులైనందుకు సీనియర్ సిటిజన్ సభ్యులు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన సీనియర్ సిటిజన్లోని బహుశా 30 చాలా కాలంలో 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాలంలోనే మన సమావేశంలో రాలేకపోయారు. ఆది గురించి ఆయన మొన్న 26వ తేదీని కాలం చేశారు. ఆయనకి సంతాపం చూసుకున్న సభ ఒక మనిషి మనం మౌనం పాటించాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు అనేటువంటి కాకినాడ టీచర్ గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని చెలికాని రామారావు గారు ఫౌండేషన్తో ప్రారంభించినటువంటి ఈ పుస్తకం ఆవిష్కరణ ఈ రోజున ఇక్కడ జరిగింది. అట్లాగే వృద్ధులకు ఊతకర్రలు కూడా ఈ రోజున ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇలాగ ప్రతి నెల కూడా సీనియర్ సిటిజన్ పక్షాన అనేక పౌరులకి వాళ్ళకి కూడా వాళ్ళ సీనియర్ సిటిజన్ సంబంధించిన విషయాల మీద కూడా చర్చించి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి ఈ సీనియర్ సిటిజన్ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో పట్టపగలే ఇంటిలో చొరబడి బీరువాలు గుర్తు తెలియని 2 దుండగులు బీరువాలు పగలగొట్టారు.
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట మెయిన్ రోడ్ కోనా సాయి బిర్యానీ పాయింట్లో పట్టపగలై దొంగతనానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందుకూరు గ్రామానికి చెందిన కోనా సాయి నివాసంలో ఇంట్లో వ్యక్తులు ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనికి చొరబడి 2 బీరువాలను పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు ప్రయత్నించారు. ఇంతలో కోన సాయి భార్య బిర్యానీ షాప్ పక్కన ఇంటికి వెళ్లి చూసేసరికి 2 గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోంచి పరుగులు తీశారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వెంకటేశ్వర స్వామి మెట్లను పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు శుద్ధి చేశారు. పోలవరం జిల్లా ఐపోలవరం రంపచోడవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఫ్లెక్సీతో డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐపోలవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం మెట్లను కడిగి శుద్ధి చేయడం ద్వారా తాము చేసిన నిరసనను ప్రత్యక్షంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ తప్పుడు రాజకీయాలు చేయడం, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా అబద్ధ ప్రచారాలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలతో కోట్లాది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మతాలు ముసుగులు వేసుకొని ఈరోజు ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళు సినిమా ప్రమోషన్ చేసుకోవడం కోసం సినిమాల వేషాలు వేసుకొని వచ్చి ఈరోజు దిగజాడు రాజకీయాలతో పాటు వాళ్ళు సినిమా ప్రమోషన్ చేసుకోవడం కోసం ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ మీద ఏదైతే నిందలు వేశారో అవన్నీ నిజం కాదని చెప్పేసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇప్పటి వరకు మనుషులతో ఆడుకున్నారు, వీళ్ళు ఇంకా బరి తెగించేసి దేవుడితో కూడా అబద్ధాలు ఆడేసి వీళ్ళ రాజకీయం కోసం దేవుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఈరోజు నిజాయితీని నిరూపించడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఈవేళ ఎందుకంటే ఓటే అభ్యర్థిస్తూ ఉన్నాం, ఈ హిందువుల మనోభావాల్ని, భక్తుల మనోభావాల్ని దయచేసి మీరు ఇప్పటికన్నా తెలుసుకోండి. ఇప్పటికన్నా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పోనీ ప్రత్యక్షంగా చెప్పకపోయినా వెళ్ళి ఆ గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని నిలబడి చెంపలు ఆయించుకుని ఇటువంటి తప్పులు ఎప్పుడూ చేయమని ఎప్పుడైనా చెప్పండి. ఇంకా ఇంత జరిగాక కూడా స్వయాన ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో వాళ్ళు నివేదిక బయటకు వచ్చాక కూడా ఇవాళ దానికి కూడా ఇవాళ ఇంకా వక్రీకరించి ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ యొక్క నైజం అర్థం చేసుకోవాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పార్టీ నాయకులకు కానీ ఈ పార్టీ నాయకులందరికీ కూడా కళ్ళుబళ్ళు కౌరులు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడం వాళ్ళ నైజం. ఆ నైజాన్ని మానుకుని ఇప్పటికన్నా ఈ తిరుపతి ఖ్యాతిని ఇవాళ దిగదార్చారు కాబట్టి దానికి తగిన మూల్యం ఏదో రోజు ఖచ్చితంగా చెల్లించుకోవాలి. ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఆ మూల్యం మీ చేత ఖచ్చితంగా దానికి పరిహారం చెల్లిస్తే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయని. టాలీవుడ్ నుంచి మరో వినూత్న కథాంశంతో యువ నటీనటులతో శ్రీ చిదంబరం గారు అంటూ ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకులకు ముందు వస్తుందని తెలియజేశారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన చిత్రం శ్రీ చిదంబరం గారు ఫిబ్రవరి నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు రాజమండ్రిలో సందడి చేశారు. హీరో వంశీ తుమ్మల, హీరోయిన్ సంధ్యా వశిష్ఠ, దర్శకుడు వినయరత్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నీ లోపం నీకు బలహీనత కాకూడదు, అది నీ బలం అవ్వాలి అనే చక్కని సందేశంతో వస్తున్న ఈ గ్రామీణ ప్రేమ కథా చిత్రాన్ని
శ్రీ చిదంబరం గారి పేరుతో నిర్మాతలు చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోనే చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు. చందు రవి సంగీతం అందించారు. నటీనటులు రాజమండ్రి నగరానికి చెందినవారు కావడం విశేషం. రాజమండ్రి 6వ సచివాలయం పరిపాలనా కార్యదర్శి దండి వీరభద్రరావు పలువురు సత్కరించారు. సుబ్బారావుపేట 3వ వార్డు టీడీపీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో 6వ సచివాలయం పరిపాలనా కార్యదర్శి దండి వీరభద్రరావు ఇటీవల గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్న పురస్కరించుకొని ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొమ్మనమైన శ్రీని మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు టీడీపీ యూనిట్ ఇన్ఛార్జి జక్కంపూడి అర్జున్, ఆటోనగర్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, శ్యామలాంబ గుడి డైరెక్టర్ అండలూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నెలవారీ పింఛన్ల డబ్బులను లబ్ధిదారులకు అందించారు. ఈ 3 పేటలు కూడా స్లమ్ ఏరియాలు. ఈ స్లమ్ ఏరియాలో ఈ సిబ్బంది మన వీరభద్రరావు గారు మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంటింటికి వెళ్ళి ఇంత ప్రతి ఒక్కరికి ఒక మాటకి 100 మాట అడుగుతారండి ఒక వర్షంలో ఇక్కడ ఈ ఏరియాలో. అలాంటిది అందరినీ కూడా తలలో నాలుకలుగా పనిచేస్తున్న ఈ సిబ్బంది అందరికీ కూడా ఈ రోజు మేము కృతజ్ఞతలు చెప్తాం. వీరభద్ర గారు ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలనేసి, ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేసి మా 3వ వార్డు తరఫు నుంచి మా మాజీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల నృత్యం చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సిట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకులు సానబోయిన రామారావు చెప్పారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో రాష్ట్ర సిట్టి బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సానబోయిన రామారావు మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో సంక్రాంతికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా మామూలుగా జరుగుతాయని అన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలు ఆహ్వానం మేరకు సరదాగా 2 స్టెప్పులు వేస్తే మహిళలతో అశ్లీల నృత్యం చేశారనడం సమంజసం కాదన్నారు. శెట్టి బలిజలంతా మంత్రి వాసంశెట్టి సుభాష్ వెనుకే ఉన్నారని, ఆయనకు అండగా నిలిచి అవసరమైతే ఆందోళన చేపడతామని సానబోయిన రామారావు హెచ్చరించారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం రాజమండ్రి అధ్యక్షుడు మట్టపర్తి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసంశెట్టి నాగేశ్వరరావు, కోశాధికారి బొక్కా సత్యశ్రీ వెంకటప్రసాద్ మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్పై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాజమండ్రి సంఘం ఉపాధ్యక్షులు గెద్దాడ కృష్ణ, ఆనం చిన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎర్రా మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 40 లక్షల జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ, 5 జిల్లాల్లో 30% జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ, అత్యధిక ఓట్లు ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు సిట్టి బలిజీలు మేము ఆయన్ని సమర్థిస్తున్నాము. అలాగనే ఈ జనాభా అందరికీ కూడా ఆయన ఏకైక నాయకుడిగా ఎదుగుతున్నాడు. అలాంటి టైంలో ఆయన్ని బదనాం చేయాలని చూస్తే ఊరుకోమనేసి ఏ డ్యాన్సులు స్టెప్స్ వేయలేదు. సంక్రాంతి సంబరాల్లో 10 మందికితో సరదాగా అందరినీ ఉత్సాహపరిచేటువంటి ఉద్దేశంతో ఆయన స్టెప్స్ వేయడం జరిగింది. కాబట్టి సిట్టి బలిజ కమ్యూనిటీ అంతా కూడా ఆయనకి సపోర్ట్గా నిలబడింది. ఆయన్ని బదనాం చేయాలంటే కుదరదు అని చెప్పి మేమంతా ఈనాటి సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.